నా పేరు అనుష. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో శ్రీరామ్ హనుమాన్ సేన పల్లెర్ల శేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామ పురవీధుల్లో నుంచి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామ మెయిన్ సెంటర్ జాతీయ జెండా ఆవరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటంకి పూలమాలలతో పాలాభిషేకాలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈరోజు రామడుగు మండలం గుండిగోపార్లపేట గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి గ్రామ పురవీధుల్లో నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని గోపార్లపేట్ చౌరస్తా కూడలిలో ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఏదైతే శివాజీ మహారాజ్ కలలుగన్న స్వరాజ్యం ఉందో దానికి అనుగుణంగా జీవిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్ హనుమాన్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెర్ల శేఖర్. జై జై మాతా, జై జై మాతా. ఈ శివాజీ జయంతి సందర్భంగా వెంకటేశ్వర ఆలయం నుండి పురవీధుల నుంచి మన జెండా గద్దె దగ్గరికి వచ్చినాం. జాతీయ జెండా ఆవరణలో ఛత్రపతి శివాజీ పటానికి పూలమాల వేసి ఆయనకు పాలాభిషేకం చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామంలో యువత ప్రతి హిందువు బంధువు కదలి వచ్చి అన్యోన్యంగా స్పందించారు. ఇదే విధంగా మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందూ బంధువు శాయశక్తిలా కృషి చేయాలని మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ నిత్య జరగమ నిర్వాహకుడిగా
ఎడవెల్లి మైపాల్ రెడ్డి, గోపాల్ రావుపేట్. జై శ్రీరామ్.